సార్ నా పేరు మనోజ్. నేను 2021లో ఫ్లాట్ తీసుకున్నాను. వాళ్ళు మాకు చెప్పింది 2023 డిసెంబర్కి ఇస్తామన్నారు. అగ్రిమెంట్లో డిసెంబర్ 2024 అని ఉంది, కానీ ఎర్లీగా ఇస్తామన్నారు. డిసెంబర్ 23 ఆ టైంలో మేము అడిగితే అగ్రిమెంట్లో డిసెంబర్ 2024 ఉంది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నారు. డిసెంబర్ 2024 వచ్చి అడిగితే మాకు రేరా పర్మిషన్ ఆగస్టు 2025 దాకా ఉంది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నారు. రేరా పర్మిషన్ ఎక్స్టెండ్ అయిన తర్వాత రేరా దగ్గర నుండి వాళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు, కోవిడ్ క్లాజ్ అని చెప్పి తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడేమో మాకు 1.5 year ఛాన్స్ ఉంది, మేము కంపన్సేషన్ ఇవ్వము, మీ బాధని మేము చూసి మేము 7,000 ఇస్తామంటున్నారు. 7,000 ఏ లెక్కన ఇస్తున్నారు నాకు అసలు ఇవ్వరు. అది క్రెడిట్ నోట్ అంట. అంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మేము కట్టాల్సిన మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ డెబ్రిజ్ ఛార్జెస్ కానీ ఏదో ఒకటి అవన్నీ కలిపి అందులో నుండి ఈ 7,000 అమౌంట్ తీసేసి ఇస్తారంట. అంటే బేసిక్గా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వదలుచుకోవటం లేదు. అండ్ నాకు కామన్ మ్యాన్గా నేను అర్థం చేసుకోలేని విషయము, నాకు అర్థం కావాల్సిన విషయము, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, బాడీస్ ఉన్నాయి, హెచ్ఎండిఏ బాడీస్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి, రేరా ఉంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాధ మేము అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇస్తే హెచ్ఎండిఏ వాళ్ళు ప్రాసెస్ చేస్తారంట. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు సంబంధం లేదు. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, హెచ్ఎండిఏకి సంబంధం లేదంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ వచ్చింది కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చేస్తాం. సార్ డిమాండ్ ఒకటే సార్, మాకు ఫ్లాట్ ఎప్పుడు ఇస్తారో కరెక్ట్గా చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇచ్చుకోండి, మా కాంపన్సేషన్ డీసెంట్ గా ఉండాలి. ఇక్కడ బాచుపల్లి ఏరియాలో 2 bedroom హౌస్ ఎంత ఉందో అంత ఇవ్వమనండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు పెద్దోళ్ళు సార్, లాయర్లు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. 100% ఇప్పుడు మా 3,000 కస్టమర్లను మేనేజ్ చేయడం కన్నా ఒక అధికారిని మేనేజ్ చేస్తున్నారేమో, మాకేం తెలుసు సార్, మేము చిన్నోళ్ళము. ఇప్పుడు మమ్మల్ని మేము వారంలో ఉన్న 5 రోజులు ఆఫీస్లో వర్కులు చేసుకొని భవిష్యత్తు బాగుండాలని మేము ఇలా తీసుకుంటే, అరే రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ తీసుకుంటేనే మీరు ఏం చేయలేకపోతే ఏం చేయాలి సార్? నార్మల్ మీరే చెప్తున్నారు రేరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్ లో పెట్టద్దు అని. రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టే కదా ఇది. ఇందులో కూడా మీరు గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్? రేరా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈచ్ ఇండివిజువల్ పర్సన్ కంప్లైంట్ చేయాలంట. ఈచ్ ఇండివిజువల్ పర్సన్ ఎలా చేస్తారు సార్? మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు మీ బాధ్యత కాదా? ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎప్పుడు ఇస్తారు అని మీరు ఫాలో అప్ చేయరా? మీరు జస్ట్ ఫీజు కట్టించుకొని సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? సరే, ఎట్ ద ఎండ్ వచ్చేసరికి కస్టమర్ వచ్చి మీ ఆఫీస్ చుట్టూ తిరగాల, మా జాబ్ అని మీరు చేసుకోమంటారా? ఇటువైపు అని